దేవుని నామానికి వందనాలండి. మీరు అందరూ బాగున్నారా? బాగోవాలని శిష్యు ప్రార్థిస్తుంది. ఇది నా వాక్యం మీద అనగా నిజమైన వెలుగుండేను, అది లోకంలోనికి వచ్చేసు ప్రతి మనిషిని వెలిగించుండేను. వెలుగనగా ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాట. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగై ఉన్నదని మరి యొక్క దావీదు కీర్తన 119లో మరి తెలియపరిచిన రీతిగా ఆ యొక్క వాక్యము వెలుగై ఉన్నది కాబట్టి ఆ వాక్యము లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నది. మరి మనము ఎఫెసీ పత్రిక మరి 5:8 చదివినట్లయితే పూర్వమందు మనము మరి చీకటి వారమే కానీ మరి దేవుడు ఆయన మరి మనలను మరి వెలిగించాడు. ఏ రీతిగా వెలిగించాడు అంటే, పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నాం. ఆ యొక్క వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి మరి సత్యమును వాటిలో కనబడుతున్నది. ఆ యొక్క వెలుగు ఫలం ఏదనగా మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించు వెలుగు సంబంధులై మరి నడుచుకొనుడని మరి చెప్తున్నది వాక్యము. మరి వెలుగు సంబంధులుగా నడుచుకోవాలంటే మనలో నీతి, మరి ఇంకేంటి మంచితనము, ఇంకా సత్యము ఉండాలి. ఇవే దేవునికి ఇష్టమైనవి. మనల్ని ఏమడుగుతున్నాడంటే మరి వెండి బంగారాలు అడగడం లేదు కానీ నీతి, సత్యము అడుగుతున్నాడు, యథార్థత అడుగుతున్నాడు, మంచితనం అడుగుతున్నాడు. కాబట్టి అలాంటిది మరి యొక్క ఆయన ఇచ్చినటువంటి మాటలను మన హృదయంలో మరి అవలంబిస్తూ ఆ రీతిగా లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెలిగిస్తాడు. మరి చీకటిలో ఉన్న వారిని కూడా వెలుగులోనికి నడిపించే కృప మనకిస్తాడు. ఎందుకనగా మనం ముందు వెలుగులో నడిచినప్పుడు చీకటిలో ఉన్న వారిని కూడా దేవుని మార్గంలోనికి తీసుకొస్తాం. మనమే గుడ్డుతనముగా ఉంటే గుడ్డోడు వేరే వ్యక్తిని తీసుకురాలేడు. కాబట్టి మనలో ఉన్న పాపము అనే గుడ్డుతనాన్ని మరి ఆయన రక్తంతో కడుగుకొని వెలుగు సంబంధులుగా ఉండి సత్యమును, మంచిని, నీతిని మనం పొందుకొని ఆ యొక్క నీతి, మంచితనము, సత్యాన్ని అనేకులకు ప్రకటించి నశించిపోయిన ఆత్మలను కూడా వెలుగులోనికి నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి కృప నీకు నాకు దయచేయాలని ప్రభుని ప్రార్థిద్దామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికి వందనాలు. ఆమేన్.